హలో గాయ్స్, ఈ వీడియోలో ఆబ్జెక్ట్ని ఒరిజినల్ పొజిషన్కి ఎలా తీసుకురావాలో చూద్దాం. నేను దీనిని ఆల్రెడీ డే 1 వీడియోలో నేను కవర్ చేశాను. బట్ ఎనీవే, ఆల్రైట్ గాయ్స్, నేను బ్లెండర్ వర్షన్ని అప్డేట్ చేశాను. 2.92 వర్షన్ యూస్ చేస్తున్నాను ప్రస్తుతం. అయితే మనం బ్లెండర్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది కదా. సో నేను జనరల్పై క్లిక్ చేశాను. సో మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. బ్లెండర్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఇంటర్ఫేస్ని ఏమైనా చేంజ్ చేస్తే వెంటనే కంగారు పడిపోతూ ఉంటారు. లైక్ ఇది చేంజ్ అయిపోయింది, మళ్ళీ నేను ఒరిజినల్ పొజిషన్కి ఎలా తీసుకురావాలి భయ్యా అని అట్లా కంగారు పడతారు. బట్ డోంట్ వరీ గాయ్స్, మీకు దీంతో ఏమీ ప్రాబ్లం ఉండదు. మీకు అలవాటు అయ్యే కొంది మీకు ఇది కామన్ అయిపోతుంది. వేరే సాఫ్ట్వేర్స్లో మనకి లైక్ ఆటో క్యాడ్ కానీ లేకపోతే ఇంకా వేరే 3D సాఫ్ట్వేర్స్లో మనకి హోమ్ పొజిషన్ అనేది ఇస్తాడు. మనం అది క్లిక్ చేయగానే వెంటనే ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. బట్ బ్లెండర్లో ఆప్షన్ ఇంకా రాలేదు. ఇది డెవలప్మెంట్ మోడ్లో ఉంది కాబట్టి సో ఇంకా ముందు వచ్చే అవకాశాలు ఉంటాయేమో. ఎనీవే, నేను ఇప్పుడు మీకు క్యూబ్ని ఒరిజినల్ పొజిషన్కి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్యూబ్ని నేను స్కేల్ చేస్తున్నాను. ఎస్ క్లిక్ చేసి స్కేల్ చేశాను అండ్ జీ క్లిక్ చేసి మూవ్ చేసి ఇక్కడ మూవ్ చేశాను అండ్ అలాగే ఆర్ క్లిక్ చేసి నేను డబల్ క్లిక్ చేశాను. ఇట్లా రొటేట్ చేశాను ఫ్రీగా. సో ఇప్పుడు ఈ క్యూబ్ని మనం ఒరిజినల్ పొజిషన్ అంటే ఎలా అయితే ఉందో అలా తీసుకురావాలి. సో నేను ఇంటర్ఫేస్ అనేది ఇట్లా చేంజ్ అయిపోయింది. సో నేను నార్మల్గా ఇట్లా పెట్టేసుకున్నాను ఇంటర్ఫేస్ని. అండ్ నేను ఏం చేస్తానంటే ఒరిజినల్ పొజిషన్ మనకి ఇనీషియల్గా ఇక్కడ ఉంది. ఆల్రైట్, సో మరలా నేను ఆ పొజిషన్కి తీసుకురావాలంటే సింపుల్గా ఆల్ట్ జీ క్లిక్ చేస్తాను. సో చూడండి, ఆల్ట్ జీ క్లిక్ చేశాను. ఆల్ట్ జీ క్లిక్ చేస్తే మీకు ఒరిజినల్గా ఎక్కడైతే ఉందో క్యూబ్ మీకు అక్కడికి వస్తుంది. అండ్ అలాగే నేను ఆల్ట్ ఎస్ క్లిక్ చేస్తే ఇందాక చూడండి స్కేలింగ్ అంటే సైజ్ పెద్దగా ఉంది. మనం ఇనీషియల్గా స్కేలింగ్ చేసాం కదా. సో ఆల్ట్ ఎస్ క్లిక్ చేస్తే ఒరిజినల్ సైజ్కి వచ్చేస్తుంది స్కేలింగ్ కూడా. అండ్ అలాగే ఇప్పుడు ఆల్ట్ ఆర్ క్లిక్ చేస్తే రొటేషన్ కూడా క్లియర్ అయిపోతుంది. సో చూడండి, ఇట్లా మనం క్యూబ్ని ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావచ్చు. అండ్ ఇంటర్ఫేస్ మీకు చేంజ్ అయినా ఇట్లా చేంజ్ అయినా ఎట్లయినా పర్లేదు, మీరు దానికి అలవాటు అయిపోతారు. Alright guys, that's it for this video. See you in the next tutorial. Thank you so much for watching. See you in the next tutorials.